ఈ వీడియోలు ఎన్ని అప్లోడ్ చేసినా కూడా ఒక్కడన్నా లైక్ కొడతలేడు బాబు. ఈ కామెంట్ ఎవడు రాస్తలేడు. ఈ ఇన్స్టాగ్రామ్ లో కూడా కష్టపడి పెట్టిన కూడా ఎవడు లైక్ కొడతలేడా, ఏం లేడా, ఏం కదా. ఈ అప్లోడ్ చేద్దామంటే ఇది ఇట్లున్నాయి. మా పంతులు అత్త అని అత్తలేడుగా. ఇంకా యాదగిరి ఏందా చెల్లుగా చూస్తాను, ఒక్కటే రుద్దుడా ఎవరి కోసం చూస్తాను? నా బాధ నాది. ఏమో వచ్చినావు ఏందా? ఒక్క వీడియోలో చూసినావా? ఒక్క లైక్ అయినా కొట్టినావు నువ్వు? నేను ఎందుకు కొట్టలేదా? వచ్చాడు మంది చూస్తారు, నువ్వు చూసుకో. అలా వచ్చే లైకులు కొట్టినా నేను. చూసుకో, అలా చూసుకో. చూపిస్తుందా? నువ్వేని ఓకేరా చూపిస్తుందా? ఇక బంధాల కావనుగో వీడియోలు తీసిన. ఇగో ఇది యూట్యూబ్, ఇది ఇన్స్టాగ్రామ్. ఇగో బంధాల కావనుగో వీడియోలు ఉన్నాయి. ఒక్క దానికన్నా లైక్ ఉందా? నువ్వు కొట్టిందంటే కానీ లేదు. మరి కొట్టిందంటే కదా ఒక్క దానికన్నా కనీసం లైకులు కొడితే ఎక్కడ పోతే మరి గదే. మరి నేను చెప్పేది నువ్వు లైకులు కొట్టినట్టు కదా, లైకులు ఇవ్వి ఎక్కడ పోయినాయి? ట్రెండింగ్ కావాలి, వైరల్ కావాలి, దక్కనే ఉన్నది. మరి ఏంటిదో చెప్పు. మరి చెప్తా దానికో టెక్నిక్ ఉన్నది. ఏం టెక్నిక్? మళ్ళీ వచ్చినాక చెప్తా. మళ్ళీ వచ్చినాక రా వీళ్ళతో కలవదు. కానీ మా సార్ వస్తా అన్నాడు. మా సారు ఇంకా అత్తలేడు ఏందబ్బా. నమస్తే యాదేరి సార్. అల్గరిదమంట్రీ గ్రాహశేఖలం ఊడిపడ్డట. ఏం సార్ ఇంతకాలం వీడియోలు పెట్టినా కూడా ఒక్కరు చూస్తలేరేంది? ఒక్కరు కూడా లైకులు కొడతలేరేంది సార్? నా తాళ్ళల్లో సిరీస్ బల్బులు పెట్టిన. ఎందుకు? మంచి డ్యాన్సులు చేసిన వీడియో అప్లోడ్ చేసిన. ఒక్కలన్నా కామెంట్ రాయొద్దా సార్? ఒక్కలన్నా లైకులు కొట్టద్దా సార్? నా వీడియోలో ఏం తప్పున్నది సార్? చూడండి సార్, ఏం తప్పున్నది చూడు. ఏం తప్ప? నీ డాన్స్ చూస్తే జనాలు భయపడి ఫోన్ ఆఫ్ చేస్తారు, స్విచ్ ఆఫ్ చేస్తారు. మరి చూడు. అయ్యో, రీల్స్ వైరల్ కావాలంటే ట్రెండ్ లో ఉండాలి. ఉత్తగానేనా? అసలు నువ్వు ఏం ట్రెండ్ ఫాలో అయినావు? నేను పుష్పలో సాంగ్ కు ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేసిన. స్టైల్ నా దగ్గర కళ్ళు తాగట్టే కస్టమర్లు కూడా ఫుల్ సపోర్ట్లు కొట్టారు. అరే యాదగిరి, పుష్ప అది 6 నెలల ముందే, ఏడాదిలో అవుతుంది అది ట్రెండింగ్ అయిపోయి. ఇప్పుడు జనాలు అంగారం రీల్స్ కి ఫుల్ డాన్సులు వేసి పెడతాంటారు. ఫుల్ ట్రెండింగ్ తెలుసా? ఏమున్నావు బ్రో నీవు అప్డేట్ కావాలి బ్రో. అంటే నేను డాన్స్ చేసింది అంత వేస్ట్ అయినట్టేనా సార్? నేను తాళ్ళల్లో 2 రోజులు రిహార్సల్ చేసిన సార్. మా అల్లుడిని బతిలాడి పెద్ద ఫిల్టర్లు పెట్టి ఎడిటింగ్ చేయించిన సార్. లైకులు కామెంట్లు పెట్టకుండా కూడా బొక్కలన్నా చేరేయద్దా సార్? నువ్వు చూడు ఈ స్కూల్ టీచర్ రీల్ చూడు. బ్యాక్గ్రౌండ్ లా బ్లాక్ బోర్డ్ మీద వైరల్ కావాలి అని హెడ్ లైన్స్ పెట్టిన కనీసం ఒక్కరు కూడా చూడలే, ఒక్క లైక్ కూడా రాలే. ఏం ట్రెండ్ ఫాలో అయినట్టు? ఓ సీన్ సారు, నువ్వు టీచర్ గా ఉండి ఏ లాభమే? బోర్డు మీద వైరల్ కావాలని రాస్తారానే ఎవరన్నా? నీవు నీ లవ్ స్టోరీ చెప్పు అని రాసేది ఉండే. భలే ఉన్నావు యాదగిరి, నాకు తెలియదు అయింది. అసలు స్కూల్లో రీల్స్ తీసుడే ఎక్కువ, ఏదో తీసి పెట్టిన. ఇంకా లాస్ట్కి ఏం ఆలోచించిందంటే ఒక రొమాంటిక్ వీడియో తీద్దామని ప్లాన్ చేసిన. వాళ్ళ దగ్గర పోయి సలహా తీసుకున్నా. అది ఏమంటాను తెలుసా? నీ ముఖం చూస్తే హర్రర్ సినిమా లెక్క ఉంటుంది, హర్రర్ వీడియోస్ లెక్క ఉంటుంది, నువ్వు అవి తీసుకో చక్కగా అన్నది. ఇక మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారా? నీకు తెలియదా? ఏం తలకాయ కొట్టుకుంటావు సార్? మీ భార్య సూపర్, ఇంటింటికి అంటిపోయి. నా వీడియోలో నా భార్య చూసి, నీ వీడియోలో నీ భార్య చూసి లైకులు కొట్టేంటే మనం ఎక్కడ అవుతాం సార్?
ఎక్కడికో వెళ్ళిపోతాం. మన వీడియోలు ఎప్పుడో ట్రెండింగ్ అవు. మర్చిపోయినా ఇందాక ఒకడు వచ్చిపోయింది సార్, ఇట్లనే చెప్పిండు. ఎవరు? నీ వీడియోలు చూస్తాడా? నీ సబ్స్క్రైబరా? ఏ కాదు, మా ఫ్రెండే. ఈయనంగా పోతా అంటే నేను ఇట్లా చూస్తా అంటే ఓ సెల్లు రుద్దుతానవా అని అన్నాడు. ఒక్క లైక్ కూడా కొట్టలే గాని నాకేదో నేర్పుతా అని మళ్ళొస్తా అని పోయిండు. ఇంతవరకు కూడా రాలేదు. ఇంకా దారిపూట దానాయాలు అందరు నమ్ముతావా నువ్వు? అట్లాంటి నమ్మద్దు, వాళ్ళకి ఏం తెలియదు. ఇట్లే బనాయిస్తా ఉంటారు. భలే ఉన్నావు నువ్వు. సరే, వాళ్ళందరినీ విడిచిపెడదాం గాని మన వీడియోలు వైరల్ కావాలంటే నీకేమన్నా ట్రిక్స్ తెలుసా? అవును, ఉన్నాయి. మనం ఏం చేయాలంటే బడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చూసినావా, వాళ్ళతోని వీడియోలు చేయాలి. లేకపోతే క్రేజ్ ఛాలెంజ్ చేయాలి. మనం ఛాలెంజ్ వీడియోలు తీసి పెడితే సూపర్ గా హైలైట్ అవుతాయి మన రీల్స్, వీడియోస్, షార్ట్స్ అన్ని. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు సార్? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే తెలియదా నీకు? వీడియోలు బాగా తీసి ఫుల్ లక్షల కోట్ల మంది చూస్తారు చూసినావా, లైకులు బాగా పడతాయి, షేర్స్ అవుతాయి. ఓ గవాళ్ళు స్టార్ హీరోలు లెక్క అన్నట్టు వాళ్ళతో మనం ఒక వీడియో తీసి పెడితే అయిపోయాయి. వాళ్ళ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ మొత్తం వస్తారు. అట్లా కూడా ట్రై చేయొచ్చు. సరే, వాళ్ళతో చేద్దాం గాని ఛాలెంజ్ వీడియో అంటే ఏంటిది? గద్దెలు నీకు ఏది తెలియదు. క్రేజీ ఛాలెంజ్ అంటే బకెట్ ఛాలెంజ్ ఉంటుంది చూడు, అట్లాంటిది చేసి పెట్టాలి. బకెట్ ఛాలెంజా? అదేంటి? నీళ్ళు పోసుకోరా? అది 2014 ట్రెండింగ్ రీల్స్ యాదగిరి. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు తాజా ట్రెండింగ్ ఏంటంటే స్పైసీ నూడిల్స్ అన్నమాట. దాన్ని ఏం చేయాలంటే రెడ్ కలర్ కారం మస్తు వచ్చినట్టు చేసి రీల్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా గబగబా తినుకుంటా ముఖానికి రుద్దుకోవాలి. రెడ్ కలర్ వస్తుంది. సూపర్ ట్రెండింగ్, వైరల్ అవుతుంది నీ వీడియో. ట్రై చేయట్లా? స్పైసీ నూడిల్సా? ఎర్ర లెక్క ఉండేటి రంగు కావాలనా? నా ముఖం అంతా కారం పూసుకోవాలనా? రంగు ఎర్ర కావాలనా? తినాలి అది. అది తినాలనా నేను? అది తింటే నేను బతుకుతానా సార్? గ్యాస్ ట్రబుల్ వచ్చి చచ్చిపో. అదంతా కలవ సార్. నాకు వేరే చెప్పండి, ఇంకా ట్రిక్స్ ఏమన్నా చెప్పండి సార్. నాకు కడుపు మంట మండుతుందిలే కానీ ఒక పని చేద్దామా? మనం ఒక మంచి కామెడీ స్కిట్ చేద్దాం. అదేంటంటే ఉదాహరణకు బాహుబలి చేద్దాం. బాహుబలిలా మస్తుంటా సీన్ చేస్తే, ఓకేనా? అందులో నువ్వు బాహుబలి, నేను కట్టప్ప. సూపర్ చేద్దాం. ట్రై చేద్దామా? నేను బాహుబలినా? ఆ పాత్ర మస్తు సెట్ అవుతా సార్. నేను ఫుల్ మజా. కానీ మరి నువ్వు కట్టప్పకు ఎలా చేస్తావు సార్? నేను కట్టప్ప యాక్టింగా చేస్తానా చూడు. బాహుబలి, నిన్ను ఎందుకు చంపానో తెలుసా? నీళ్లు తీసి పోస్తా. మళ్ళీ నీళ్ళ? నీకు ఈ నీళ్ళ పిచ్చేది సార్. నువ్వు పోసుడు, నేను పోసుకున్నాడు. సార్, ఈ ఐడియా మంచిగా లేదు. ఇంకో ఐడియా ఉంటే చెప్పండి సార్. అది సరే గాని ఒక పని చేద్దాం. మరి ఏం సీన్ తీద్దాం? ఒక లవ్ స్టోరీ తీద్దాం. దాంట్లో నువ్వు హీరో, నేను విలన్. నీ మేనల్లుడు ఉన్నాయా, అతనితో లేడీ క్యారెక్టర్ చేద్దాం. సూపర్ ఉంటది. హీరోయిన్ కున్న మేనల్లుడా? వారికి 16 ఏళ్ళనే, నాకు 50 ఏళ్ళ. ఈ వీడియోలు చూసి జనాలు ఏమనుకుంటారు సార్? భలే ఉన్నారు సార్ మీరు. అదే కిక్కు యాదగిరి. జనాలు ఆ వీడియోని చూసి షాక్ అయి షేక్ అవుతారు, షేర్ చేస్తారు కూడా. అంకుల్ లవ్ స్టోరీ అని పేరు పెడదాం, టైటిల్ పెట్టి రిలీజ్ చేద్దాం. ఫుల్ ట్రెండింగ్ ఉంటది మన వీడియో. నీ ఐడియాలు చూస్తే నా కళ్ళు కచ్చే కస్టమర్లు కూడా రేపటి నుండి బంద్ అవుతారు సార్. ఇక నా దుకాణం బంద్. ఇక కాదు, నా కస్టమర్లు అంత బంద్. ఇక అట్లాంటివేంది యాదగిరి? ఇక లాస్ట్కి ఒకటే ఐడియా ఉంది. నీ దగ్గరికి కలదా కస్టమర్లు వస్తారు కదా, రియల్ కంటెంట్ తీ. వాళ్ళతోనే నువ్వు రియల్ గా వీడియో తీసి కంటెంట్ తీసి వీడియో పోస్ట్ చేయి. ఇక నేను కూడా నా స్టూడెంట్స్ తోని ఫన్నీ వీడియోలు తీసి పెడతా.
ఇంకా అప్పుడు కానీ మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? కష్టపడాలి మనం. మీరు అన్నది చాలా బాగుంది సార్. నా దగ్గరికి కళ్ళు తాగే కస్టమర్లు చాలా మంది వస్తారు. అల్లా ఒకడు పన్నిగా ఉంటాడు. అతనికి కళ్ళు పోసుకుంటూ సరదా ముచ్చట్లు పెట్టుకుంటూ పన్ని వీడియోలు తీస్తాను. అదే యాదగిరి, రియల్ కంటెంట్ తీసిపెట్టు. ఓకేనా? ఫన్నీ వీడియోలు తీయి, మంచి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయి. లైక్ వైరల్ రీల్స్, ట్రెండింగ్ రీల్స్, ట్రెండింగ్ షార్ట్స్, హైదరాబాద్ వైబ్స్, వైరల్, ఇట్లా మంచి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయి. ఓకేనా? అగో ఇదేంటి హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి సార్? అయ్యో, నువ్వు బిగినర్ కదా యాదగిరి. అరే నువ్వు బండ మనిషి, నీకు తెలియదు హ్యాష్ ట్యాగ్స్ గురించి. సరే నేను నేర్పిస్తా కానీ మరి పొద్దుకుతుంది కదా, కలదాయిపిద్దు పరాదు పా. సరేపా, నా వీడియోలు వైరల్ అయ్యేదంటే నీకు పుట్టమి చెట్టు కళ్ళు దాగిస్తా. పోదాంపా. ఏ కళ్ళు అయితే ఎట్లా ఫ్రీగా పోతావు? అవును, నీ వీడియోలు, రీల్స్, షార్ట్స్ ఫుల్ వైరల్ అయ్యేటట్టు నేను చేస్తా. సోషల్ మీడియాలో నువ్వు నెంబర్ 1 కావాలి. ఎట్లయితే ఫుల్ సక్సెస్ పా. మంది నమ్మద్దు, మంది నమ్మదు లేదు కానీ నువ్వు అన్ని నేర్పాలి నాకు. మరి నేర్తాపా. సరే పోదాం, ఇంకా మంచి కళ్ళు తెచ్చా. బాయ్.